బి- ముందుగా బీ5 న్యూస్ ఛానల్ మిత్రులకు రిపోర్టర్లకు నమస్కారం తెలుపుతూ మాది రంగనాథపల్లి మండలం లోపల దాదాపుగా 62 పాఠశాల వరకు ఉండే వాటి లోపల 11 పాఠశాలలు జీరో స్ట్రెంత్ వల్ల మూతపడడం జరిగింది. 51 పాఠశాలలు ప్రస్తుతానికి మా దగ్గర నడుస్తూ ఉన్నాయి. మేము ఈ యొక్క 12 పాఠశాల మీద స్పెషల్ డ్రైవ్గా ఫోకస్ చేసి గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం మేము పాఠశాలను తెరిపిద్దామని ప్రయత్నం చేశాము. మేము కూడా బడిబాటలో భాగంగా ఈ యొక్క 12 గ్రామాల లోపల అధికారులము అందరం కూడా ఉపాధ్యాయులను తీసుకొని తిరగడం జరిగింది. కానీ అక్కడ ఉండే ప్రధానంగా మనకు 2 రకాల సమస్యలు గోచరిస్తున్నాయి. ఒకటి, చిన్న ఆమ్లెట్ల లోపల పిల్లల సంఖ్య తక్కువగా ఉండటము, మరియు 5 to 10 years విద్యార్థులు ఎక్కువగా లేకపోవడము, లేదా ఉన్న 2-3 నలుగురు పిల్లలు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. అందువలన మేము పిల్లల్ని యూత్ సంఘాలతో కానీ, రాజకీయ నాయకులతో కానీ, మరియు గ్రామ ప్రముఖులతో కానీ, మరియు మీడియా మిత్రులతో కానీ అందరితో కూడా కోఆర్డినేట్ మేము చేసుకుంటూ దాదాపుగా ప్రతి పేరెంట్ను కూడా మేము అక్కడ కలవడం జరిగింది. కానీ మరి వారు పాఠశాలకు వస్తామని హామీ ఇచ్చారు. తిరిగి పాఠశాలను తీసే టైం లోపల వారు రాలేదు. ఇంకా మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. మరోసారి కూడా ఈ యొక్క వీక్ లోపల మరలా తల్లిదండ్రుల సమావేశాలు గ్రామ పంచాయతీ సెక్రటరీల సహాయంతో ఏర్పాటు చేసి తిరిగి ఆ యొక్క పాఠశాలను మేము పునఃప్రారంభించాలని అనుకుంటున్నాం. దాదాపుగా ఒక 2-3 పాఠశాలలు కూడా ఓపెన్ అయ్యడానికి మా యొక్క మండలం లోపల ఛాన్స్ ఉన్నది. ఈ విధంగా మేము అందరినీ కలుపుకొని మీడియా మిత్రులు మరియు సమాజం లోపల ఉండే పెద్దలు మరియు ఉపాధ్యాయులు అందరి సహకారంతో మేము ఆ యొక్క పాఠశాలలు ఓపెన్ చేయించుటకు ప్రయత్నం చేస్తున్నామని సార్ తెలియజేస్తున్నాం. ఇక్కడ స్కూల్స్ మన ప్రభుత్వ స్కూల్లో రాకుండా ప్రైవేట్ స్కూళ్ళకు వెళ్ళడానికి కారణమే సార్? ప్రధానంగా 5 ఉపాధ్యాయులు ఉన్న పాఠశాల లోపల విద్యార్థుల సంఖ్య బాగానే ఉంది, పెరిగింది. తల్లిదండ్రులు కూడా ఏం చేస్తున్నారు సార్ అంటే ఏకోపాధ్యాయ పాఠశాలకు పంపించడానికి తల్లిదండ్రులకు నిరాసక్తత చూపిస్తున్నారు. కానీ మనకు గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ ప్రకారము 20 మంది వరకు కూడా మనకు ఒకటే టీచర్ ఉండే అవకాశం ఉంది. కనుక సింగిల్ టీచర్ ఉన్న స్కూలు, డబుల్ టీచర్ ఉన్న స్కూళ్ళకు విద్యార్థులు పెద్దగా వెళ్ళట్లేదు. అన్ని రకాల సౌకర్యాలు ఉండి 5 ఉపాధ్యాయులతో మాత్రము అన్ని పాఠశాలల లోపల ఈ సంవత్సరం స్ట్రెంత్ అనేది పెరగడం జరిగింది. ఇప్పుడు అట్లా కాకుండా ఇప్పుడు ఈ స్కూల్స్ ఎక్కువ శాతము ఏకోపాధ్యాయ పాఠశాలలు ఇట్లాంటివి ఉంటాయి కదా, అవి మూతపడిపోతున్నాయి. మామూలుగా రైతులు ఎడ్ల కట్టేయడం ఇట్లాంటి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు కదా, దాని మీద ఏమన్నా మీరు? అట్లాంటివి ఏం లేదు సార్, మా దగ్గర అటువంటిగా ఏమి కూడా గ్రామస్తులు వాడుకున్నట్లుగా ఏం లేవు. మా యొక్క రికార్డులన్నీ వాటిలోనే ఉన్నాయి. బళ్ళన్నీ కూడా సేఫ్ కండిషన్లో ఉన్నాయి సార్. అటువంటి యాక్టివిటీస్ ఆ యొక్క బళ్ళ లోపల ఏమీ కూడా జరుగుతారు. వాస్తవం మీద వాటి లోపల అంగన్వాడీ సెంటర్లు నడుస్తున్నాయి సార్. ఇప్పుడు ఆ బిల్డింగ్ల లోపల ఏకోపాధ్యాయ పాఠశాల లోపల అన్నిటి లోపల అంగన్వాడీ పాఠశాలలు అనేది నడుస్తూ ఉన్నాయి. వారు ఆ యొక్క బిల్డింగ్ను వాడుకుంటున్నారు. తప్పకుండా పిల్లలు కనీసం ఒక 5 నుంచి 8 మంది పిల్లలు వచ్చినా కానీ మరలా మేము ఉపాధ్యాయులను పంపి పాఠశాలలు తెరిపిస్తానికి 100% మేము ప్రయత్నం చేస్తున్నాం సార్. గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా మాకు స్ట్రిక్ట్గా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 5 విద్యార్థులు వచ్చినా పాఠశాల ఓపెన్ చెప్పడం జరిగింది. ఆ రకంగా మేము ఉపాధ్యాయులు మరోసారి గ్రామాల్లోకి పంపి ఈ 5 నుంచి 10 మంది పిల్లల్ని కూడా చేయాలని మేము చెప్పాం సార్. దానిలో భాగంగా కూడా మేము ఆ యొక్క కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. అట్లాగే మీరు ఇప్పుడు మూతపడ్డటువంటి స్కూళ్ళల్లో మీరు గ్రామాలలో సందర్శించడం, మీ స్టాఫ్ ఏమన్నా ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? చేస్తున్నాం సార్. బడిబాట మేము అడ్వాన్స్ బడిబాట ఏప్రిల్ నుంచే పెట్టినాం సార్. ఏప్రిల్ 15 నుంచి మా రంగనాథపల్లి మండలం లోపల అడ్వాన్స్ బడిబాట పెట్టినాం. తర్వాత ఎండాకాలంలో కూడా June 6 నుంచి కూడా బడిబాట పెట్టడం జరిగింది. పేరెంట్ల ఫోన్ నెంబర్ తీసుకొని ప్రతి పేరెంట్ను కూడా అక్కడ ఉన్న టీచర్ కాంటాక్ట్ కావడం జరిగింది సార్. నిరుపయోగం ఉన్నటువంటి స్కూల్స్ ఏమైనా గుర్తించారా మీరు? నిరుపయోగంగా ఉన్న స్కూళ్ళు ఉన్నాయి సార్. కానీ వాటి లోపల అంటే ఇప్పుడు మూతపడ్డ స్కూళ్ళే ఉన్నాయి సార్. మూతపడ్డ స్కూళ్ళ లోపల దాదాపుగా అంగన్వాడీ సెంటర్స్ అనేది నడుస్తూ ఉన్నాయి. అంటే తాళం అనేది మాత్రం ఏ స్కూల్ కూడా మేము వేయలేదు సార్. ఎన్ని ఉన్నాయి సుమారు? ఎన్ని ఉంటాయి? 12 పాఠశాలలు ఉంటాయి. 12 పాఠశాలలు ఉంటాయి. 12 పాఠశాలల్లో కూడా ఇక్కడ కాదని గవర్నమెంట్ స్కూల్స్ కావాలని ప్రైవేట్ స్కూల్లో పంపిస్తారు. ముఖ్యంగా ఇవన్నీ కూడా ఏకోపాధ్యాయ పాఠశాలలే మూతపడుతున్నాయండి. టీచర్లు కనుక ఎక్కడైతే ఉంటే అక్కడ స్కూళ్ళ లోపల అన్ని ప్రభుత్వ పాఠశాల లోపల
ఈసారి స్ట్రెంత్ అనేది పెరగడం జరిగింది. అంటే ఇంకా వాళ్ళ కోసం మీరు ఎలాంటి ప్రయోగాలు చేస్తారు, ప్రయత్నాలు చేస్తారు? ప్రయత్నం అంటే ఇప్పుడు గ్రామస్తులను కలవడం కానీ, యువతను కలవడం కానీ, టీచర్ను మేము మొబిలైజ్ చేసి ఎండాకాలం మొత్తం కూడా గ్రామం లోపల సర్వే చేయించి ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఎంతమంది ఏ పాఠశాల పోతున్నారు, మన పాఠశాలకు వచ్చే విద్యార్థుల సంఖ్య ఎంత, ఇవన్నీ కూడా మేము సర్వే చేయించడం జరిగింది సార్. పేరెంట్స్ కూడా కలుస్తున్నాం. కానీ ప్రధానమైన ఇబ్బంది ఏంటంటే సింగిల్ టీచర్ అన్న ఒకే ఒక్క కారణంతోనే విద్యార్థులు రావడానికి నిరాశగా చూపుతున్నారు సార్. డబుల్ టీచర్ స్కూల్ కాంచి మాత్రము అన్ని బళ్ళ లోపల స్ట్రెంత్ అయితే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం దాదాపుగా మా యొక్క మండలంలో 600 మంది విద్యార్థుల సంఖ్య పెరిగింది సార్. కారణం ఏంటంటే అకాడమిక్గా ఆ విధంగా స్ట్రిక్ట్గా ఉండడము, పేరెంట్స్కు కూడా ఒక రకమైన భరోసా వెళ్ళడము, ప్రైవేట్ స్కూల్స్ కన్నా గవర్నమెంట్ స్కూల్ లోపల విద్య అందిస్తుందని ఉపాధ్యాయులు హామీ ఇవ్వబట్టే మా మండలం లోపల దాదాపుగా 600 మంది విద్యార్థులు పెరిగారు సార్. ఒక 250 విద్యార్థులు ప్రైవేట్ స్కూల్ నుంచి ప్రభుత్వ పాఠశాలలో చేరారు. ఎక్కడైతే ఉపాధ్యాయుల సంఖ్య, తరగతి గదులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా ఉందో ఆ పాఠశాల లోపల అన్నిటి లోపల స్ట్రెంత్ పెరగడం జరిగింది. ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉన్న దగ్గరనే మనకు ఈ విధంగా ఏకోపాధ్యాయ పాఠశాలలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడనే దాదాపుగా మూతపడము లేదా తక్కువ స్ట్రెంత్తో నడవడం జరుగుతుంది. ఇప్పుడు ఇవి కాకుండా ఇంకా స్కూల్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి ఇట్లా విటమిన్ మన భోజనాలు ఇట్లా ఉంటాయి కదా. అన్ని పాఠశాల లోపల మిడ్ డే మీల్స్ కార్యక్రమం గవర్నమెంట్ ఇచ్చిన మెనూ ప్రకారమే అందజేయడం జరుగుతుంది సార్. వర్క్స్ బుక్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, నోట్ బుక్స్ కానీ అన్ని పాఠశాలకు 100% అందజేయడం జరిగింది. యూనిఫామ్స్ కూడా అన్ని పాఠశాల లోపల ఇవ్వడం జరిగింది. కానీ కొన్ని పాఠశాల లోపల ఏమైందంటే స్ట్రెంత్ అనీవెన్గా పెరిగింది. ఎట్లా అంటే 45 ఉన్న కిలాషపూర్ పాఠశాల లోపల 160 మంది జాయిన్ అయ్యారు. ఆడ యూనిఫామ్స్ ఇస్తానికి మరో మేము గవర్నమెంట్కి ఇండెంట్ పెట్టడం జరిగింది. కంచనపల్లిలో 18 ఉన్న స్ట్రెంత్ 102కు వెళ్ళడం జరిగింది. ఆడ కూడా ఇండెంట్ పెట్టాము. ఈ విధంగా చాలా స్కూల్ లోపల 60 ఉన్నాయి, 80, 80 ఉన్నాయి, 90 పెరగడం జరిగింది సార్. వాటన్నిటి కూడా మేము అదనపు బుక్స్ కొరకు మరియు అదనపు యూనిఫామ్ల కొరకు, అదనపు నోట్బుక్లు, అదనపు వర్క్ బుక్ల కొరకు మేము ఇండెంట్ అనేది గౌరవ డిఓ గారికి అందజేయడం జరిగింది సార్. వాటిని కూడా మేము ఈ మంత్ ఎండింగ్ కల్లా అందరి విద్యార్థులకు కూడా అన్ని రకాలైన సౌకర్యాలు కల్పించడానికి మేము కృషి చేస్తున్నాం. ఇప్పుడు జఫర్గఢ్లో కూడా మీరు ఇన్ఛార్జిగా చేస్తున్నారు కదా, అక్కడ పరిస్థితి జఫర్గఢ్లో కూడా దాదాపుగా అన్ని స్కూల్ లోపల స్ట్రెంత్ పెరిగాయి సార్. ఆడ ఒక ఏకోపాధ్యాయ పాఠశాలలు మనకు 5, 6 వరకు ఉన్నాయి. వాటిల్లో మాత్రమే మనకు సింగిల్ డిజిట్ స్ట్రెంత్ అనేది ఉన్నది. మిగతా అన్ని పాఠశాల లోపల ఎంపీపీఎస్ కొనూరు లోపల 113, ఎంపీపీఎస్ ఉప్గల్ లోపల 100, ఎంపీపీఎస్ తమ్మడపల్లి లోపల 116. ఈ విధంగా ఎక్కడైతే సౌకర్యాలు ఉన్నాయో అక్కడ కూడా జఫర్గఢ్లో అన్ని పాఠశాల కూడా పెరగడం జరిగింది. ఆడ కూడా మిడ్ డే మీల్స్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, నోట్ బుక్స్ కానీ, వర్క్ బుక్స్ కానీ అన్నీ కూడా 100కు 100% కూడా మేము అందజేయడం జరిగింది. దాదాపుగా అన్ని పాఠశాల లోపల అందరి విద్యార్థులకు అన్ని రకాలైన సౌకర్యాలు ఈసారి ముందుగానే ప్రభుత్వ సహకారం, ప్రభుత్వం వారు కూడా ఈసారి అడ్వాన్స్డ్గా అన్నీ అందజేయడం జరిగింది. వారు ఇచ్చారు కనుక మేము కూడా స్కూల్ పాయింట్ మరియు చిల్డ్రన్ పాయింట్ వరకు కూడా అన్నింటినీ కూడా అందజేసినాం.